ప్రతి సైడ్ ఫెయిల్యూర్ రీచ్ అవ్వాలా అని నన్ను అడిగితే నేనైతే నో అనే చెప్తాను. ఎందుకంటే ప్రతి సైడ్ ఫెయిల్యూర్ రీచ్ అయితే నీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద లోడ్ పడుతుంది, నీ బాడీ ఫెటిగ్ అవుతుంది. సో దానివల్ల నీ రికవరీ అనేది స్లో అయిపోతుంది. బట్ మరి ట్రైనర్స్ అందరూ ఎందుకు ట్రైన్ టిల్ ఫెయిల్యూర్ అని చెప్తారంటే అది బిగినర్స్ కోసం. వాళ్ళకి జిమ్ జాయిన్ అవగానే టెన్షన్, లోడ్, ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్, వాల్యూమ్, ఇంటెన్సిటీ అని ఇలాంటి వర్డ్స్ చెప్తే వాళ్ళకి ఇదేంట్రా జిమ్ చేయించుకోండి ఇలాంటివన్నీ చెప్తున్నాడు అనిపిస్తుంది. ఓకే బ్రో, మరి ఫెయిల్యూర్ ఎప్పుడు రీచ్ అవ్వాలి అని నన్ను అడిగితే ఐసోలేషన్ మూవ్మెంట్స్ చేసేటప్పుడు ఫెయిల్యూర్ రీచ్ అవ్వండి. దాంట్లో మీకు ఏ రిస్క్ అయితే ఉండదు. బట్ కాంపౌండ్స్ మూవ్మెంట్స్ చేసేటప్పుడు ఒక 2 or 1 రెప్ని రివర్స్లో ఉంచండి. లైక్ 10 reps పర్ఫామ్ చేస్తున్నారంటే 8 to 9 reps కంప్లీట్గా చేయడానికి ట్రై చేయండి. ఆ లాస్ట్ 1 or 2 reps ఉంటాయి చూడండి, ఫెయిల్యూర్ రీచ్ అవుతాం అనేటప్పుడు ఆపేయండి. దట్స్ ఇట్. దానివల్ల రిస్క్ ఉండదు, హ్యాపీగా మీ వర్కౌట్ కూడా కంప్లీట్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి సైంటిఫిక్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ ఫాలో కొట్టండి. అండ్ మోర్ ఓవర్, నేను చెప్పింది రాంగ్ అయితే టిల్ ఫెయిల్యూర్ రీచ్ అవ్వడం రాంగ్ అని నేను చెప్పాను. అది రాంగ్ అనుకుంటే కామెంట్ సెక్షన్లో రండి, వీ విల్ డిస్కస్ టుగెదర్.